సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ మధ్య డిఫరెన్సెస్ చూసాం. సో దాంతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు టాపిక్స్ స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మనం ఈ 3 to 4 టాపిక్స్ కవర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇంటర్ప్రెటర్ వర్సెస్ కంపైలర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అంటే, మనం రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్ వాడిద్దా కంపైలర్ వాడిద్దా అని మీకు తెలియటం కోసం అని డిస్కస్ చేసుకుంటున్నాం. సో జనరల్గా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. సో దానికి ఇంటర్ప్రెటరు కంపైలర్ ఏదైనా వాడుకోవచ్చు. సో బట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేసే వాళ్ళు డిజైన్ చేసే టైంలో డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, కంపైలర్ కావాలంటే కంపైలర్ వాడుకోవచ్చు, లేదా ఇంటర్ప్రెటర్ కావాలనుకుంటే ఇంటర్ప్రెటర్ వాడుకోవచ్చు. సో ఏదైతే వాడతారో దాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ ఆర్కిటెక్చరు, పెర్ఫార్మెన్సు, దాని యొక్క బిహేవియర్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మనం కంపైలర్ వాడితే ఆర్కిటెక్చర్ పెర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది, ఇంటర్ప్రెటర్ వాడితే ఆర్కిటెక్చర్ పెర్ఫార్మెన్స్ ఇంకొకలాగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఇంటర్ప్రెటర్ అంటే ఏంది, తర్వాత కంపైలర్ అంటే ఏంది చూసి ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూసి ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, సో దట్ యూ విల్ బి క్లియర్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంటర్ప్రెటర్. సో ఇంటర్ప్రెటర్ మీనింగ్ వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటర్ప్రెట్ వన్ బై వన్ అండ్ స్టాప్. సో సిమిలర్గా అనే ఉంటుంది ఇంటర్ప్రెటర్ వర్కింగ్ కూడా. సో ఇంటర్ప్రెటర్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రాము. ఇదేం చేసిద్దంటే మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ని లైన్ బై లైను ఎగ్జిక్యూట్ చేసిద్ది. లైన్ బై లైను ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో ఎలా వర్క్ అయ్యిద్ది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ కోడ్ అనేది ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఇది లైన్ 1, లైన్ 2, లైన్ 3, దాని తర్వాత లైన్ 4, లైన్ 5 ఉంది. సో మనకి ఎలా వర్క్ అయ్యిద్దంటే ఇది ప్రతి లైన్ కూడా రీడ్ చేసిద్ది. సో ఫస్ట్ ఇట్ రీడ్స్ లైన్ బై లైన్. సో రీడ్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మనం వాడేది ప్యూర్ ఇంటర్ప్రెటర్ అనుకోండి. సో మనకి రీడ్ చేసిన తర్వాత మనం ప్యూర్ ఇంటర్ప్రెటర్ వాడుతుంటే సో డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఈ డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది కదా. సో ఇది దేని బేస్ మీద అయ్యిద్దంటే సిమాంటిక్స్ని యూజ్ చేసుకుంటుంది. సో మీకు సిమాంటిక్స్ సింటాక్స్ మధ్య డిఫరెన్సెస్ చెప్తాను వినండి. ఫస్ట్ సింటాక్స్ అనేది మనం కోడ్ ఎలా రాయాలనేది డిసైడ్ చేసిద్ది. సో ఇది హౌ కోడ్ షుడ్ బి రిటర్న్, అది సింటాక్స్ డిసైడ్ చేసిద్ది. సో బేసికల్గా ఇది మనకి ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చిద్ది. ఓకే, అదే గన మీరు సిమాంటిక్స్ తీసుకుంటే ఇది ప్రోగ్రామ్ బిహేవియర్ని చెప్పిద్ది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ది ప్రోగ్రామ్ బిహేవియర్. అంటే సో ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎలా వర్క్ అయ్యాలో చెప్పేది సెమాంటిక్స్. సో హౌ ప్రోగ్రామ్ షుడ్ వర్క్ వెన్ ఇట్ రన్స్. సో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది ఎలా రన్ అవ్వాలని చెప్పిద్ది.
సింటాక్స్ ఏం చెప్పిద్ది, ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది చెప్పిద్ది. సిమాంటిక్స్ ఏమో మన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అది ఎలా వర్క్ అవ్వాలనేది చెప్పిద్ది. సో బేసికల్గా ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, సపోజ్ నాకు A = 5, B = 6 ఉంది. సో దాని తర్వాత ప్రింట్ A+B అని రాశాను. సో ఇక్కడ A = 5 బాగానే ఉంది, B = 6 బాగానే ఉంది. సో ఇక్కడ A+B అన్నా. సో ఏ వాల్యూ ఇక్కడి నుంచి తీసుకొని రావాలి అంటే ఏలో ఉన్న వాల్యూని బికి, బిలో ఉన్న వాల్యూని తీసుకొని రావాలి. సో సిమాంటిక్స్ ఏం చేసిద్దంటే, మన ప్రోగ్రామ్ రాసిన దాంట్లో మొత్తాన్ని టుగెదర్గా కలిపి మనకి అవుట్పుట్ ఇవ్వడానికి ఉపయోగపడుద్ది. సో ఇక్కడ A+B అని రాసినప్పుడు మనం ఈ ఏని బిని ఇక్కడ కలపకుండా టుగెదర్గా రన్ చేయకపోతే మనకి అవుట్పుట్ రాదు. సో ఓవరాల్గా మీకు ప్రోగ్రామ్ చూసినప్పుడు అది ఎక్కడైతే కమాండ్స్ వస్తాయో వాటన్నిటినీ అర్థం చేసుకొని వాటికి ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలో అన్ని కలిపినప్పుడు టుగెదర్గా ఆ ప్రాసెస్ అంతా కూడా సిమాంటిక్స్ చూసుకుంటుంది. సో సింటాక్స్ ఏమో ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది చూసుకుంటుంది. సిమాంటిక్స్ అనేదేమో ఓవరాల్ యాజ్ ఎ ప్రోగ్రామ్ టుగెదర్గా ఎలా వర్క్ అవ్వాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూసుకుంటుంది. సో మీకేం చెప్పాను, సో మీరు కన్నా ప్యూర్ ఇంటర్ప్రెటర్ వాడుతుంటే డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్దని చెప్పాను. సో మనకి ప్యూర్ ఇంటర్ప్రెటర్ అంటే ఇంకా కంపైలర్ ఏం వాడో, డైరెక్ట్గా ప్యూర్గా ఇంటర్ప్రెటరే వాడతాయి. సో ఆ కేసులో ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు అంటే, ఫస్ట్ లైన్ 1 తీసుకొని రీడ్ చేసిద్ది, రీడ్ చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో ఆ సిమాంటిక్స్ని బట్టి ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో మళ్ళీ లైన్ 2 తీసుకుంటుంది, రీడ్ చేసిద్ది, ఆ సిమాంటిక్స్ని బట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఏదైనా అవుట్పుట్ ఉంటే అవుట్పుట్ ఇచ్చిద్ది, ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ చూపించిద్ది. సో ఒకవేళ ఎర్రర్ ఎక్కడ వస్తే ఇక్కడ అయిపోయింది, మిగతా లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మళ్ళీ లైన్ 4కి వచ్చింది. సో ఈ లైన్ రీడ్ చేసిద్ది, ఎగ్జిక్యూట్ చేసిద్ది, లైన్ 5కి వచ్చి రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో ఇలా మనకి వర్క్ అయ్యిద్ది మనం ఎప్పుడైతే ప్యూర్ ఇంటర్ప్రెటర్ వాడితే. కొన్ని లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే అవి ఇంటర్ప్రెటరు కంపైలర్ రెండు వాడుకుంటాయి. ఇంటర్ప్రెటరు కంపైలర్ రెండు వాడుకుంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సి పైథాను, జావా వచ్చేసి రెండు వాడుకుంటాయి. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా, లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే ఫస్ట్ ఈ ఎంటైర్ కోడ్ మొత్తాన్ని కూడా మనకి ఇంటర్మీడియట్ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ ఇంటర్మీడియట్ ఫామ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కాదు, ఈ ఇంటర్మీడియట్ ఫామ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ కాదు, కొంచెం నియర్గా ఆబ్జెక్ట్ కోడ్కి దగ్గరగా ఉంటుంది. ఓకే. సో చేసిన తర్వాత ఏం చేసిద్దంటే మళ్ళీ ఇక్కడ, సో ఇక్కడ ఏం జరిగింది, ఈ ఇంటర్మీడియట్ ఫామ్కి జనరేట్ చేయడానికి కంపైలర్ వాడుకుంటుంది. సో ఈ లైన్స్ ఆఫ్ మొత్తం లైన్స్ని సింగిల్ గోలో ఇంటర్మీడియట్ ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేసిద్ది. సో తర్వాత మళ్ళీ ఇంటర్ప్రెటర్ లాగా వర్క్ అయింది. సో ఈ ఫామ్ ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్ 1 ఎగ్జిక్యూట్ చేసిద్ది, ఎర్రర్స్ ఉంటేనేమో ఎర్రర్ చూపించింది, లేకపోతే మనకు అవుట్పుట్ చూపించింది. సో తర్వాత లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5 ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాయి. సో ఇలా మనకి ఇంటర్ప్రెటర్ వర్క్ అయ్యిద్ది. సో మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మీకు కొద్దిగా డెప్త్గా చెప్పాను, ప్యూర్ ఇంటర్ప్రెటరు కొన్నేమో కంపైలర్ ఇంటర్ప్రెటర్ వాడతారని. సో జనరల్గా మీరు ఇంటర్ప్రెటర్ అనేది ఎలా వర్క్ అయ్యిద్దని ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూలో, సో ఇదేం చేసిద్దంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంటు రీడ్ చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిద్ది. వాళ్ళకైనా డెప్త్గా అడిగారు అనుకోండి, ప్యూర్ ఇంటర్ప్రెటర్ అయితేనేమో స్టేట్మెంట్ రీడ్ చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిద్ది, సెమాంటిక్స్ ఎలా ఉంటుందో దాన్ని అర్థం చేసుకొని అవుట్పుట్ ఇచ్చిద్ది అని చెప్పండి. అదే గన మనకి కొన్ని లాంగ్వేజెస్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ వాడతాయి కదా, సో లైక్ సి పైథాన్, జావా.
వాటిల్లో ఎలా వర్క్ అయ్యిద్ది అంటే ఫస్ట్ మనకు ఒక ఇంటర్మీడియట్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యిద్ది. ఎంటైర్ కోడ్ అంటే ఇక్కడ 5 లైన్స్ ఉంటే 5 లైన్స్ మొత్తం ఇంటర్మీడియట్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యిద్ది. సో అయిన తర్వాత మళ్ళీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇలా మనకి ఇంటర్ప్రెటర్ వర్క్ అయ్యిద్ది. సో ఇంటర్ప్రెటర్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్స్ అంటే ఇంటర్ప్రెటర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సో మీరు పైథాన్ చెప్పొచ్చు, జావా స్క్రిప్ట్ చెప్పొచ్చు, పర్ల్ చెప్పొచ్చు, రూబీ చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్ప్రెటర్ బేస్డ్ ఇంటర్ప్రెటర్కి ఎగ్జాంపుల్స్. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇంటర్ప్రెటర్ని వాడుకుంటాయి. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ కంపైలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కంపైలర్. సో చాలా మంది C++ వాడే ఉంటారు. సో అవి కంపైలర్స్ వాడుకుంటాయి, కొంతమంది తెలిసే ఉంటుంది. సో కంపైలర్ ఎలా రన్ చేసిద్ది అంటే కోడ్ని, సో ఇక్కడ కూడా మనం 5 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకున్నాం. L1, L2, L3, L4, L5. సో ఇక్కడ ఏం చేసిద్దంటే కంపైలరు ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా కంపైల్ చేసి .obj ఫైల్ క్రియేట్ చేసిద్ది. ఏం చేసిద్ది? ఆబ్జెక్ట్ ఫైల్ని క్రియేట్ చేసిద్ది. సో దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుంది. యాక్చువల్గా మనకి .obj ఫైల్ క్రియేట్ అయినప్పుడు ఏవైతే ఫంక్షన్ కాల్స్ ఉంటాయో వాటిని లింక్ చేయదు. సో ఆ ఫంక్షన్ కాల్స్ అనేవి ఇన్బిల్ట్ లైబ్రరీ నుంచి అయినా రావచ్చు, లేదా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లైబ్రరీస్ అయినా కావచ్చు. సో ఈ ట్రాన్స్లేషన్ అనేది కంపైలేషన్ అప్పుడు జరగదు. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ ఫైల్ అంటే బైట్ కోడ్ అంటాము, మెషిన్ కోడ్ అంటాము, ఆబ్జెక్ట్ కోడ్ అయినా అనొచ్చు. సో ఇది మెషిన్ కోడ్లోనే ఉంటుంది. ఈ రిలేటెడ్ స్టఫ్ మాత్రం ట్రాన్స్లేషన్ జరగదు. సో తర్వాత ఏం జరిగిద్దంటే లింకింగ్ జరిగిద్ది. అంటే ఎక్కడైతే మనం ఈ ఫంక్షన్స్ కాల్ చేస్తున్నామో అవన్నీ లింక్ చేస్తాయి. ఎలా అంటే ఇక్కడ మనకి లింకింగ్కి లింకర్ ఉంటుంది. ఇదేం చేసిద్ది అంటే .obj ఫైల్ తీసుకొని ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనం ఫంక్షన్స్ వేరే వాటిని కాల్ చేసి ఉంటాం కదా, వాటిని లింక్ చేసిద్ది. ఈ లింక్ చేసి మనకి .exe ఫైల్ని క్రియేట్ చేసిద్ది. ఏం చేసిద్ది? లింకరు .obj ఫైల్ని దాంతోపాటు మనకి ఏవైతే ఇన్బిల్ట్ కానీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క కాల్స్ ఉంటే వాటిని లింక్ చేసి మళ్ళీ మనకి .exe ఫైల్ అనేది క్రియేట్ చేసిద్ది. సో ఈ .exe ఫైల్ అనేది మొత్తం మెషిన్ కోడ్లోనే ఉంటుంది. అంటే బైట్ కోడ్ అనొచ్చు, ఆబ్జెక్ట్ కోడ్ అనొచ్చు. సో అయిన తర్వాత ఏం జరిగింది? ఈ .exe ఫైల్ మొత్తాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాము. ఏం జరిగింది? సో ఇక్కడ ఏం జరిగినా ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఫస్ట్ కంపైల్ చేసి .obj ఫైల్ క్రియేట్ చేసిద్ది. తర్వాత లింకరు .obj ఫైలు దాని రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ మొత్తాన్ని లింక్ చేసి .exe ఫైల్ క్రియేట్ చేస్తాయి. తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇచ్చిద్ది. సో ఇన్ కేస్ వీటిల్లో ఎక్కడైనా ఎర్రర్ ఉన్నా మనకు ఉన్న ఎర్రర్స్ మొత్తం చూపించిద్ది. సో ఆ ఎర్రర్స్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు మీకు .obj ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే. సో దీనికి ముందు కొన్ని సబ్టల్ డిఫరెన్సెస్ చూద్దాం. అంటే కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి మధ్య డిఫరెన్సెస్ కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇంటర్ప్రెటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేసిద్ది మనకి? ఇట్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్. ఇది ఎంటైర్ ప్రోగ్రామ్ని వన్ గోలో ఎగ్జిక్యూట్ చేసింది. ఎంటైర్ ప్రోగ్రామ్ ఫస్ట్ కంపైలేషన్, తర్వాత ఎగ్జిక్యూషన్. సో ఎంటైర్ ప్రోగ్రామ్ గెట్స్ కంపైల్డ్, ఎగ్జిక్యూటెడ్ ఇన్ వన్ గో.
ఓకే. సో దాని తర్వాత మనకేందంటే, సో ఇంటర్ప్రెటర్ వాడితే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్లోగా ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ బి స్లోవర్. అదే మనకి కంపైలర్ వాడితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే మొత్తాన్ని మనం ఒక స్టెప్లో ఆబ్జెక్ట్ కోడ్గా అంటే కంపైల్ చేస్తున్నాం, మళ్ళీ తర్వాత మొత్తం .exe ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం మనం, లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేసి అంటే రీడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళి దాన్ని రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, మీ దగ్గర 10 లీటర్ బాటిల్స్ ఉన్నాయి. మీకు ఏం చెప్పారంటే ఇంట్లో వాళ్ళు, ఈ 10 లీటర్ బాటిల్స్ని ఫిల్ చేయమన్నారు. తర్వాత ఈ 10 లీటర్ బాటిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి ఒక బకెట్లో పోయమన్నారు, బకెట్లో పోర్ చేయమన్నారు. సో దీన్ని ఎలా చేయొచ్చు? సో దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఎవరైతే ఇంటర్ప్రెటర్ లాగా థింక్ చేస్తారో వాళ్ళు ఇంటర్ప్రెటర్ లాగా చేస్తారు, ఎవరైతే కంపైలర్ లాగా థింక్ చేస్తారో వాళ్ళు కంపైలర్ లాగా చేస్తారు. సో జనరల్గా ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ ఉంది, 10 లీటర్ బాటిల్స్ ఉన్నాయి, ఎంటీవి ఇవి. దాని తర్వాత కొద్ది దూరంలో మనకి బకెట్ ఉంది, ఈ బకెట్లో మొత్తం ఫిల్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పోయాలి, పోర్ చేయాలి. సో నేనైతే ఎలా చేస్తానంటే, కొద్ది టైం సేవ్ చేసుకుందామని, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ అన్ని బాటిల్స్ ఉన్నాయి కదా, నేను మొత్తం 10 బాటిల్స్ని ఫిల్ చేస్తాను. ఫిల్ చేసుకొని అవన్నీ ఇక్కడ బకెట్ తెచ్చుకొని మొత్తం 1 బై 1 దీంట్లో పోర్ చేస్తాను. సో ఇలా చేయటం వల్ల ఏమైంది, మనకి ఓవరాల్ ఈ టైం అనేది తక్కువ పట్టిద్ది, టైం విల్ బి లెస్. సో ఇలా చేయటాన్ని కంపైలేషన్ అంటే, కంపైలర్ ఇలానే చేస్తుంది, మొత్తాన్ని కూడా ఒక్కసారే కంపైల్ చేసిద్ది, తర్వాత ఎగ్జిక్యూట్ చేసిద్ది. రైట్. సో ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి వాటర్ ఇచ్చారు, 10 లీటర్ బాటిల్స్ ఇచ్చారు, దాంతోపాటు ఇక్కడ ఒక బకెట్ ఉంది, ఒక 10 మీటర్ల దూరంలో పోర్ చేయాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ 10 బాటిల్స్ ఉన్నాయి కదా, అంటే 10 లీటర్ బాటిల్స్, ఒక లీటర్ బాటిల్ తీసుకొని ఫిల్ చేస్తాడు, ఫిల్ చేసి అది మళ్ళీ ఎడకు తీసుకొచ్చుకొని పోర్ చేసి వెళ్తాడు. సో అప్పుడు ఒక బాటిల్ అయిపోయింది. కొంతమంది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇలా కూడా చేస్తుంటారు. మళ్ళీ సెకండ్ బాటిల్ తీసుకొచ్చి ఎడ ఫిల్ చేసుకుంటాడు, మళ్ళీ ఎడకి వెళ్తాడు, మళ్ళీ బ్యాక్ వచ్చి థర్డ్ బాటిల్ ఎడ ఫిల్ చేసుకొని ఎడ పోస్తాడు, అలా రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తే ఏమైంది, మనకి టైం టేకింగ్ ప్రాసెస్. సో దీనివల్ల ఓవరాల్ టైం అనేది ఎక్కువ పట్టిద్ది. ఈ రెంటిల్లో కూడా టైం అనేది తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా అనేది చూస్తున్నాం. దాంతోపాటు ఇంకొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి నేను చెప్పాలనుకుంది, మీరు ఎప్పుడైతే ఎంటైర్ టాస్క్ ఇక్కడ మొత్తం 1 గోలో చేసినప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ దీన్ని లీటర్లో ఫిల్ చేసుకొని ఎడకెళ్ళి మళ్ళీ ఎడకొచ్చి ఇదంతా చేసినప్పుడు స్లోగా ఉంటుంది. సో అలా ఇంటర్ప్రెటర్ చేస్తుంది కాబట్టి మనకి స్లోగా ఉంటుంది. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్ప్రెటర్ వాడితే మోస్ట్లీ ఇంటర్మీడియట్ ఫైల్స్ అనేవి జనరేట్ అవ్వవు. మోస్ట్లీ ఇంటర్మీడియట్ ఫైల్స్ విల్ నాట్ బి జనరేటెడ్. మనం చూసాం కదా ఎక్స్ప్లెనేషన్, ప్యూర్ ఇంటర్ప్రెటర్ వాడితే మధ్యలో ఫైల్ ఏమి ఉండదు. అదే కన్నా మనం కాంబినేషన్ ఆఫ్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ వాడితే జస్ట్ ఒక ఫైల్ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఇంటర్ప్రెటర్ వాడితే మెమరీ అనేది సేవ్ అయ్యింది, మెమరీ ఎఫిషియెంట్గా ఉంటుంది. అదే మనం కంపైలర్ వాడామనుకోండి ఏమైంది, .obj ఫైల్ క్రియేట్ అయ్యింది, .exe క్రియేట్ అయ్యింది. సో కంపారిటివ్లీ మీకు మెమరీ అనేది కొంచెం ఎక్కువగా ఆక్యుపై చేసిద్ది. రైట్. సో దాంతోపాటు మనం ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, ఇంటర్ప్రెటర్ వాడితే ఫస్ట్ ఎర్రర్ ఎక్కడుందో అక్కడ ప్రోగ్రామ్ స్టాప్ అయ్యింది. ఫస్ట్ ఎర్రర్ హిట్, వెన్ ఎవర్ ఇట్ హిట్స్ ఫస్ట్ ఎర్రర్
సో ఇట్ స్టాప్స్ ది ప్రోగ్రామ్. ఇది ఎర్రర్ వచ్చినంత మాత్రం స్టాప్ అవ్వదు, మొత్తాన్ని కంపైల్ చేసిద్ది, ఎర్రర్స్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి చూపించింది. సో ఇట్ విల్ నాట్ స్టాప్ when it hits error. It compiles entire file. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో అక్కడ స్టాప్ అయింది కదా. సో మనం ఏం చేస్తాం, ఎర్రర్ ఒకటే ఉంది కాబట్టి మనం దాన్ని డీబగ్ చేసి ఫిక్స్ చేస్తాం. సో ఇక్కడ డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది, ఎందుకనేది కూడా చూపిస్తాను. డీబగ్గింగ్ ఈజీ, ఇక్కడ డీబగ్గింగ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ మనం థియరిటికల్గా ఇప్పుడు చూద్దాం. సో చూడండి ఇక్కడ ప్రోగ్రాము. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనం రాసిన కోడ్ వచ్చేసి నేను పైచామ్లో రాసా, ఇది పైథాన్ కోడ్, ఇది ఇంటర్ప్రెటర్ వాడుతుంది. సో దీన్ని రన్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఈ కోడ్ వచ్చేసి జస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి, వాటిని స్వాప్ చేయటమే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందా. క్లియర్గా చూడండి, ఇక్కడ వేరే ఫైల్స్ ఏం లేవు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా మధ్యలో ఇంటర్మీడియట్ ఫైల్స్ ఏం క్రియేట్ అవ్వవు. రన్ చేస్తున్నా చూడండి, మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఫైల్స్ ఏం క్రియేట్ అవ్వాల. ఇది ఫస్ట్ పాయింట్. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కావాలని ఎర్రర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో రన్ చేస్తున్నా. సో మనకేం జరిగింది చూడండి. సో ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. సారీ, ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ప్రింట్. సారీ, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏ అనే వేరియబుల్ని నేను ముందుగానే డిఫైన్ చేయట్లేదు. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తున్నా చూడండి. చూడండి ఇక్కడ క్లియర్గా ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ హిట్ అయిందో, ఎక్కడ హిట్ అయింది, లైన్ నెంబర్ 4లో హిట్ అయింది. సో అక్కడ మనకి ఎర్రర్ చూపించింది చూడండి. ఇది లైన్ నెంబర్, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మనం ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ ఫైల్ ఇది క్లిక్ చేసినా డైరెక్ట్గా ఆడికే వెళ్ళిద్ది. సో క్లిక్ చేస్తున్నా చూడండి, డైరెక్ట్ 4 లైన్ కూడా వచ్చింది. సో మీరు క్లియర్గా చదువుకోవచ్చు ఎందుకు ఎర్రర్ వచ్చింది. సో ఇది నేమ్ ఎర్రర్, అంటే నేమ్ సంబంధించిన ఎర్రర్. నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఒక ఏ అనే దాన్ని మీరు డిఫైన్ చేయాలా, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏ పాయింట్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయ్యిద్ది. దాంతోపాటు మీరు గమనించండి, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ కూడా వచ్చింది. అంటే ఇది ఇంటర్ప్రెటర్ లాగానే వర్క్ అవుతుంది. యాక్చువల్లీ ఇట్ యూజెస్ ఇంటర్ప్రెటర్. ఐ జస్ట్ వాంట్ టు షో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ లైక్ ఏ ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ ఎలా వర్క్ అయ్యిద్ది, సో ఫస్ట్ దీన్ని తీసుకుంటుంది, రీడ్ చేసిద్ది, ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అది స్క్రీన్ మీద కనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ప్రింట్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయిద్ది. సో ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్, ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎక్కడైతే మీకు ఫస్ట్ ఎర్రర్ వచ్చిందో అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు ఏంది, మనం దీన్ని ఫిక్స్ చేసుకొని ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఓకే. నేనేం చేస్తానంటే కావాలనే ఇంకొక ఎర్రర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో ఇక్కడ 2 ఎర్రర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. రన్ చేస్తే మీకు చెప్పా కదా, ఇంటర్ప్రెటర్ ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ వచ్చిందో అక్కడ ఆగిపోయింది అని చెప్పా, అలానే అయిపోయింది. నాకు లైన్ 4లోనే ఆగిపోయింది, అదే ఎర్రర్ ఇచ్చింది, ఇక్కడ ఆగిపోయింది. రైట్. సో ఇప్పుడు ఏంది, నేను ఈ ఎర్రర్ ఫిక్స్ చేసుకుంటే నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళొచ్చు. సో మనకు ఒక ఎర్రరే ఉంది కాబట్టి ఈజీగా డీబగ్ చేసుకొని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏం నేను డిఫైన్ చేశాను అనుకోండి, డిఫైన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో నేను దీన్ని ఫిక్స్ చేసా, రన్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ ఎర్రర్. సో ఇక్కడ 2 పాయింట్లు మీరు గమనించాలి, ఎన్ని ఎర్రర్స్ ఉన్నా అది ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ హిట్ అయ్యిద్దో అక్కడ అయిపోయింది. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి ఓన్లీ ఒక ఎర్రరే చూపించింది ఎట్ ఏ టైం. సో దాన్ని స్లోగా మనం ఫిక్స్ చేసుకొని, ఈజీగా ఫిక్స్ చేసుకొని, డీబగ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనకి డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది. సో మనం 10 ఎర్రర్లు ఉంటే 10 మొత్తం చూపేదు, మనం కంగారు పడిపోవాల్సిన పని లేదు.
సో వాటన్నిటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో అందుకని ఇంటర్ప్రెటర్ వాడితే డీబగ్గింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎర్రర్ ఉంది కదా, సో దీన్ని చూసుకుంటాం. సేమ్ ఎర్రర్ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో దీన్ని ఫిక్స్ చేసుకుంటాం, అంటే డిఫైన్ చేస్తే మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో మనం ఏవైతే చూసామో అవన్నీ కవర్ చేశాను. ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. దాంతోపాటు ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ వచ్చిందో అక్కడ అయిపోయింది. మధ్యలో ఇది ఇంటర్మీడియట్ ఫైల్స్ క్రియేట్ చేయదు, మెమరీ ఎఫిషియంట్, డీబగ్గింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను. సేమ్ నేను కంపైలర్ గురించి సి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది సేమ్ కోడ్, స్వాపింగ్ ఆఫ్ ద వేరియబుల్స్ రన్ చేస్తున్నాను చూడండి క్లియర్గా. సో మనకి అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఫస్ట్ ఏం చేస్తుందంటే విఎస్ కోడ్ ఈ పాత్కి వెళ్తుంది. సో ఈ పాత్లో ఈ స్వాప్ డాట్ సి అనే ఫైల్ ఉంది. దాని తర్వాత ఇది అండ్ మళ్ళీ జీసీసీ స్వాప్ డాట్ సి -o స్వాప్. సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే డాట్ సి ఫైల్ని కంపైల్ చేసి ఆబ్జెక్ట్ ఫైల్గా క్రియేట్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే దాన్ని మళ్ళీ యాక్చువల్గా డాట్ ఈఎక్సి ఫైల్గా క్రియేట్ చేస్తుంది లింక్ చేసి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి యాక్చువల్ కంపైలేషను లింకింగ్ వన్ గోలో జరుగుతుంది. అందుకే మనకి డైరెక్ట్గా డాట్ ఈఎక్సి ఫైలే క్రియేట్ అయింది, డాట్ ఓబీజే ఫైలు క్రియేట్ అవ్వాలా. అదే మనం లైనెక్స్లో టెర్మినల్ వాడుకొని మనం కన్నా స్టెప్ బై స్టెప్ చేసామనుకోండి, జీసీసీ స్వాప్ డాట్ సి -o స్వాప్ అనిస్తే ఫస్ట్ మనకి ఓబీజే క్రియేట్ అయ్యింది. సో దాని నుంచి ఈఎక్సి క్రియేట్ చేసుకోవచ్చు, ఈఎక్సి వాడుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మనకి ఐడిఈస్ వాడినప్పుడు కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటాయి. సో మనకి డైరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా బిహైండ్ ద సీన్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ పాయింట్స్ ఏంటంటే మనకి ఓవరాల్ కోడ్ మొత్తం ఎట్ ఏ టైం కంపైలేషన్ జరుగుతుంది, తర్వాత లింకింగ్ జరుగుతుంది, తర్వాత డాట్ ఈఎక్సి ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లా. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే కంపైలర్ వాడతామో మనకి ఇంటర్మీడియట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, డాట్ ఈఎక్సి డాట్ ఓబీజే ఫైల్స్ క్రియేట్ అవుతాయి. సో దానివల్ల ఏంటి మనకి మెమరీ అనేది కొంచెం ఎఫిషియెంట్గా ఉండదు. అదే ఇంటర్ప్రెటర్ వాడితే మనకి మధ్యలో ఇంటర్మీడియట్ ఫైల్స్ ఏం క్రియేట్ అవ్వో, అక్కడ మెమరీ ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే మెమరీని ఎక్కువ యూజ్ చేయం, ఏడేమో మెమరీని వాడుకుంటాం. అందుకే ఇది మెమరీ ఎఫిషియెంట్ కాదు కంపారిటివ్లీ విత్ ది ఇంటర్ప్రెటర్. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక ఎర్రర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఇక్కడ సెమీ కాలం తీసేస్తున్నా. మీకు ఇంటర్ప్రెటర్లో అయితే ఏమైంది, ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ వచ్చిందో అక్కడ అయిపోయింది. కంపైలర్ అలా కాదు కదా, మొత్తాన్ని కంపైల్ చేసి ఎన్ని ఎర్రర్స్ ఉన్నా మొత్తం ఒకసారి చూపించింది. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేయాల నేను, లెట్ మీ సేవ్ అండ్ రన్ అగైన్. చూడండి మనకి ఎర్రర్స్ వచ్చినాయి. ఒకటేమో ఇన్ ఫంక్షన్ మెయిన్లో 6, దీంట్లో ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ఆర్ బిఫోర్ ఇంట్. సో దానికి ముందు వచ్చిందని చెప్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ 1 సెకండ్. సో మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చిందో కూడా క్లియర్గా ఇచ్చింది. ఎక్కడంటే సో ఈ లైన్లో వచ్చింది. సో మనకి యాక్చువల్గా 6th లైన్లో చూపిస్తుంది. సో ఏడ ఎర్రర్ ఉండటం వల్ల దానికి రిలేటెడ్ 5 లైన్లో ఎర్రర్ రావటం వల్ల 6లో కూడా చూపిస్తుంది సెమీ కాలన్ ఎక్స్పెక్టెడ్ అని. సో దీంతో పాటు మనకి మళ్ళీ ఇక్కడ ఏ డిఫైన్ అవ్వలేదు కదా ఎర్రర్ ఉండటం వల్ల. సో మళ్ళీ దీనికి రిలేటెడ్ ఇక్కడ ఎర్రరు, దానికి రిలేటెడ్ ఎర్రర్స్ అన్నీ కూడా చూపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కంపైలేషన్ చేసినప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వస్తే అక్కడ స్టాప్ అవ్వదు, మొత్తం కంపైల్ అయ్యి ఉన్న ఎర్రర్స్ మొత్తం కూడా చూపించింది. సో ఇది ఫిక్స్ చేశాను అనుకోండి, నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఆ రిలేటెడ్ ఎర్రర్స్ మొత్తం పోతే మనకి అవుట్పుట్ కూడా వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఈసారి ఏం చేస్తానంటే
2 ఎర్రర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. సో సెమీకాలన్ తీసేయకుండా ఈసారి అసలు ఈ రెండింటిని లేపేద్దాం మనం. సో లేపేసి డైరెక్ట్గా మనం ప్రింట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు చూడండి క్లియర్గా మెయిన్ ఫంక్షన్లో లైన్ 5లో ఒక ఎర్రర్ వచ్చింది. అదేంటంటే ఏ అన్డిక్లేర్డ్ అని. మళ్ళీ ఈచ్ అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైర్ దాని రిలేటెడ్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ 6లో కూడా బి అన్డిక్లేర్డ్ అని వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి మొత్తం కంపైల్ అయ్యిద్ది, ఎన్ని ఎర్రర్స్ ఉంటే అన్ని ఎర్రర్స్ చూపించింది. అదే ఇంటర్ప్రెటర్ అయితే ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ వస్తే అక్కడ అయిపోయింది, తర్వాత ఎర్రర్ చూపిదు. సో దీనివల్ల ఇక్కడ ఏమైంది, మనకున్న ఎర్రర్స్ అన్ని చూపించింది. సో అవన్నీ మనం ఫిక్స్ చేయాలి. సో మనకి ఎట్ ఏ టైం ఒక ఎర్రర్ని ఫిక్స్ చేయటం ఈజీగా ఉంటుంది. సో అందుకనే మనం ఇంటర్ప్రెటర్లో డీబగ్గింగ్ ఈజీ అంటాం, కంపైలర్లో మనం డిఫికల్టీగా ఉంటుంది డీబగ్గింగ్ చేయటానికి. ఎందుకంటే ఉన్న ఎర్రర్స్ మొత్తం చూపిస్తాయి. ఒక్కోసారి ఇప్పుడు మనం చూసినట్టే కొన్ని ఎర్రర్స్ ఒకదానికి సంబంధించి ఇంకొక దానికి ఎర్రర్స్ కూడా వస్తాయి. ఒక లైన్లో సంబంధించిన వాటికి ఇంకో దానికి కూడా ఎర్రర్స్ వస్తాయి. సో దీనివల్ల ఓవరాల్గా మనకి ఉన్న ఎర్రర్స్ మొత్తం చూపించడం వల్ల డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్టీగా హార్డ్గా అనిపించింది కంపేర్ టు ది ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్. ఓకే. సో సేమ్ ప్రోగ్రాము అక్కడ 4 ఎర్రర్స్ ఉంటే ఇక్కడ 4 ఎర్రర్స్ ఏముంటాయి, 4 ఫిక్స్ చేయాలి. బట్ యాజ్ ఎ పర్సెప్షన్ అండ్ హౌ యూ ఫీల్ యాజ్ ఎ ప్రోగ్రామర్ విల్ డిఫర్. సో మీకు ఒక ఎర్రర్ ఉంటే ఈజీగా ఫిక్స్ చేస్తాము, దాన్ని అనాలిసిస్ చేసి. అన్నీ ఉన్నప్పుడు ఒకసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే మనకి డీబగ్గింగ్ అనేది హార్డ్ అంటాం. సో ఇప్పుడేంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్లు తీసేసినా పర్లేదు మనం, ఎందుకంటే ముందుగానే డిక్లేర్ చేయలేదు కాబట్టి. ఓకే. అప్పుడు ఏమైద్ది, ఈ రెండు తీసేస్తే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యిద్ది. ఇక్కడ కూడా మనం డిఫైన్ చేయాల. సో నేనేం చేస్తానంటే ప్రింట్ తీసేయకుండా మళ్ళీ డిక్లేర్ చేస్తా. ఇక్కడ ఒక్కసాటే కాదు కదా, ఇక్కడ కూడా వాడుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా మనం డిక్లేర్ చేయాలి. A = 5, B = 6. సెమీకాలన్ పెట్టి సేవ్ చేసి రన్ చేద్దాం. సో నేను పైథాన్ అనుకున్నా, ఇంట్ అనేవాలి, డిక్లేర్ చేయాలి. పైథాన్లో డిక్లేర్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. సో చూశారు కదా, మనకి కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి ఇవి డిఫరెన్సెస్. మనం ప్రాక్టికల్గా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను జస్ట్ ఒక 10 సెకండ్స్ పాస్ చేస్తాను. మనకి ఇంటర్ప్రెటర్కి కంపైలర్కి ఏవైతే మనం డిఫరెన్సెస్ చూసామో వాటిని జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను, చూడండి. సో మనకి ఇంటర్ప్రెటర్ వచ్చేసి లైన్ బై లైన్, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది. అదే కంపైలర్ అయితే ఎంటైర్ ప్రోగ్రామ్ని 1 గోలో ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే. సో దాంతోపాటు మనకి ఇంటర్ప్రెటర్ వాడినప్పుడు మీరు సోర్స్ కోడ్ని, ఎర్రర్స్ని అనాలిసిస్ చేయడానికి తక్కువ టైం పట్టిద్ది. అదే కంపైలర్ వాడితే ఎక్కువ టైం పట్టిద్ది. సో నెక్స్ట్ ఇంటర్ప్రెటర్ స్లోగా ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను. సో దాంతోపాటు కంపైలర్ ఫాస్ట్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఇంటర్ప్రెటర్కి మధ్యలో ఇంకేం ఫైల్స్ క్రియేట్ అవ్వవు. సో మెమరీ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. అదే కంపైలర్ వాడితే మీకు ఇంటర్మీడియట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, .obj, .exe. సో జనరల్గా మనం కన్నా లైనెక్స్ టెర్మినల్ వాడితే మనకేంటంటే .obj ఫైలు, .exe ఫైలు రెండు కూడా క్రియేట్ అవుతాయి. సో మీరు సపరేట్గా ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, .exe రెండు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఇంటెలిజెంట్ ఐడీస్ వాడుతున్నాం కాబట్టి మీకు ఓన్లీ .exe చూపించింది. సో మనకి కంపైలర్ అనేది లిటిల్ బిట్ మెమరీ ఎఫిషియెంట్గా ఉండదు. సో ఇంటర్ప్రెటర్ వాడితే డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది, మనం ఆల్రెడీ చూసాము. కంపైలర్ వాడితే లిటిల్ హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే మీకు ఎర్రర్స్ మొత్తం అన్నీ ఒకసారి చూపించింది. వాటన్నిటిని ఫిక్స్ చేయాలంటే కొంచెం హార్డ్గా అనిపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇక్కడ 5 ఎర్రర్స్ ఉన్నా 5 ఫిక్స్ చేస్తాం. బట్ 1 బై 1 చేయటం వల్ల డీబగ్గింగ్ ఈజీగా ఉంటుంది. అక్కడ మొత్తం ఒకసారి చేయాలన్నాక మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది, డీబగ్గింగ్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రెటర్ మధ్యలో ఏ అవుట్పుట్ ప్రోగ్రామ్ని జనరేట్ చేయదు, కంపైలర్ జనరేట్ చేసింది. సో దాంతోపాటు ఇంటర్ప్రెటర్కి మీకు ఆల్వేస్ సోర్స్ కోడ్ కావాలి. ఎందుకంటే
ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది కదా, మీకు ఆల్వేస్ సోర్స్ కోడ్ రిఫర్ చేస్తూనే చేస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు సోర్స్ కోడ్ లేకుండా ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయలేం. అదే కంపైలర్ అయితే మనం సోర్స్ కోడ్ని డాట్ ఓబీజేగా తర్వాత డాట్ ఈఎక్సీగా కన్వర్ట్ చేస్తాం. సో మీరు తర్వాత రన్ చేసుకోవడానికి డాట్ ఈఎక్సీ ఉంటే సరిపోయింది, మళ్ళీ సోర్స్ కోడ్ ఉండాల్సిన పని లేదు. ఓకే, సో ఇది ఇంటర్ప్రెటర్కి కంపైలర్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో వీడియోని క్లాస్ ఒక 20 సెకండ్స్ పాస్ చేస్తున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ ఉంది ఇంటర్ప్రెటర్ కంపైలర్లో, అది కవర్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది రిలేటెడ్ టు ఇంటర్ప్రెటర్, అది కవర్ చేస్తాను. సో ఇక్కడ ఏముందంటే మనకి బేసికల్గా నేను ఏడిడి అనే ఒక ఫంక్షన్ రాశాను. సో జస్ట్ ఈ ఫైల్లో జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంటు, దాంతోపాటు ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో మీకు ఫంక్షన్ ఇంపోర్ట్ అది అర్థం అవ్వకపోతే వరి అవ్వమాకండి, ఇక్కడ కాన్సెప్ట్ని మాత్రమే అర్థం చేసుకోండి. ఎనివే తర్వాత వస్తే అప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏముంది, జస్ట్ నేను ఒక ఫంక్షన్ రాసి దానికి ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. వాటిని జస్ట్ నేను యాడ్ చేస్తున్నా. ఎడిషన్ అంటే ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయటాన్ని ఎడిషన్ అంటాం. ఈ ఫంక్షన్ రాశాను. రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది వేరే ఫంక్షను. సో దీంట్లో ఈ ఏడిడి ఫంక్ అనే ఫైల్లో ఉన్న ఏడిడి ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నా. సో వేరే ఫైల్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఈ మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ అంటే ఆ కాల్ వెళ్ళిద్ది, దానికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా. సో దీని తర్వాత ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాసామో అప్పుడు మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ అనేది జరగదు. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇవి కాకుండా ఇంకేం ఫైల్స్ లేవు, రైట్? మీకు ఓన్లీ ఈ ఫైల్సే కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో ఈ ఫైల్సే ఉన్నాయి. సో ఇప్పుడు రన్ చేస్తాను, క్లియర్గా గమనించండి. సో రన్ అయింది, అవుట్పుట్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, పై క్యాష్. దాని లోపలికి వెళ్తే ఈ ఫైల్ నేమ్ డాట్ సి పైథాన్ డాట్ పివైసి అనేది క్రియేట్ అయింది. సో ఇంటర్ప్రిటేషన్ ఎలా వర్క్ అయిందో మీకు చెప్పా కదా. సో ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఈ లైన్కి వచ్చింది, ఈ లైన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఫంక్షన్ కాల్ వచ్చినప్పుడు కూడా ఈ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే, రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయింది. సో అందుకని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి యాక్చువల్గా పైథాన్ ఏం చేసిద్ది అంటే ఇంకొంచెం బెటర్ ఎఫిషియన్సీ, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం బెటర్గా ఉండాలని మనం ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని కాల్ చేస్తామో అప్పుడు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్, ఈ పర్టిక్యులర్ ఫైల్ మొత్తాన్ని కూడా సింగిల్ గోలో కంపైల్ చేసిద్ది. కంపైల్ చేసి మనకి డాట్ పివైసి ఫైల్ని క్రియేట్ చేసిద్ది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు అవసరమైన కోడ్ మాత్రం మనం ఏడిడి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా, అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. సో దీనివల్ల ఏంది, మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఏడిడి ఫంక్షన్ అప్పుడు కూడా మళ్ళీ లైన్ బై లైను దాని ఇంటర్మీడియట్ ఫామ్ అదంతా చేసుకుంటే స్లో అయిద్దని ఈ ప్రాసెస్ చేసిద్ది. మీకు ఇందాక చెప్పినట్టు పైథాన్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, అవి ఎనీవే చూస్తాము. దాంట్లో సి పైథాన్ వచ్చేసి కంపైలరు ఇంటర్ప్రెటరు రెండు వాడుకుంటుంది. సో మనకి ఎక్కడైతే ఇది వచ్చిద్దో ఆ కేసులో మనకి ఈ ఎంటైర్ ఫైల్ని కంపైల్ చేసి కంపైలేషన్ తర్వాత మనకి మీరు కాల్ చేసిన ఫంక్షన్లో ఉన్న లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇది ఒక పాయింట్. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇది 7:44కి క్రియేట్ అయింది. సో మన సిస్టమ్ టైం వచ్చేసి అరౌండ్ 7:47 ఎంతో అయింది. సో మళ్ళీ రన్ చేస్తున్నా, చూడండి సేమ్ ఫంక్షను. చూడండి ఇది 7:44 ఉంది.
సో ఈ డాట్ పివైసి ఫైల్ అనేది ప్రతిసారి రన్ చేసినప్పుడు కూడా రన్ అవ్వదు. డాట్ పివైసి ఫైల్ అనేది మనం ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మళ్ళీ కొత్తగా క్రియేట్ అవ్వదు. ఎందుకంటే అది ఎఫిషియన్సీ కోసం. అది ఎలా చెక్ చేసుకుంటుందంటే, సో ఇది కాల్ చేస్తుంది కదా, కాల్ చేసేటప్పుడు పైథాన్ లోపల చెక్ చేసుకుంటుంది. ఈ ఫైల్ లేటెస్ట్గా ఎప్పుడు మాడిఫై చేశారు, ఈ ఫైలు ఎప్పుడు కంపైల్ అయిందో రెండు కంపేర్ చేసుకుంటుంది. సో ఈ రెండిటి డేట్లో డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మళ్ళీ డాట్ పీవైసీ ఫైల్ కొత్తగా క్రియేట్ చేసిద్ది. అంటే ఈ ఫైల్లోకి చేంజెస్ వచ్చినట్టు కాబట్టి అప్పుడు డాట్ పీవైసీ ఫైల్ కొత్తగా క్రియేట్ చేసిద్ది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే డాట్ పీవైసీ ఫైల్ క్రియేట్ చేస్తామో దాని తర్వాత చేంజెస్ జరగకపోతే మళ్ళీ డాట్ పీవైసీ ఫైల్ క్రియేట్ చేయదు. మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేయండి, మళ్ళీ ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు కొన్ని చేంజెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఏడిడి అని జస్ట్ ఒక లైన్ యాడ్ చేస్తున్నా, ఏడిడి ఫంక్ అని. సో ఇప్పుడు ఏమైంది, ఇది మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ జరిగినాయా, జరిగినాయి ఈసారి. సో ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేసింది. సో ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు టైం చూపిస్తాను, 7:44 అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మళ్ళీ రీక్రియేట్ చేసింది ఎందుకంటే చేంజెస్ జరిగినాయి. సో మనకి 7:48 అని ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోయినా కానీ ఇప్పుడు ఎందుకు చూపించానంటే కనెక్షన్ కోసం అని. ఓకే, మీకు కనెక్టింగ్గా ఉంటుందని చూపించాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని కాల్ చేస్తామో అప్పుడు మళ్ళీ ఎంటైర్ ఫైల్ని రీడ్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇది సింగిల్ గోలో ఎగ్జిక్యూట్ చేసింది. దీనివల్ల ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైం అనేది సేవ్ అయ్యిద్ది. ఇది పాయింట్. సో ఇంకోటి ఏంటంటే, పైథాను ఇంటర్ప్రెటర్ కంపైలర్ రెండింటిని వాడుకుంటుంది, ఎక్స్పెషల్లీ సి పైథాన్ వచ్చేసి. సో ఇది ఇంటర్ప్రెటర్ కంపైలర్ గురించి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ హిస్టరీ, వర్షన్స్, వేరియేషన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పైథాన్ హిస్టరీ గురించి చూద్దాం. పైథాన్ డిజైన్ చేసింది, డెవలప్ చేసింది ఎవరంటే గుయిడో వాన్ రోసమ్. పైథాన్ కనిపెట్టింది ఎవరు? గుయిడో వాన్ రోసమ్. ఎప్పుడంటే 1991లో మనకి ఫస్ట్ పైథాన్ రిలీజ్ అయింది. సో యాక్చువల్గా ఈయన డచ్ ప్రోగ్రామరు. ఈయన డచ్ ప్రోగ్రామరు. సో ఈయన ఫోటో చూసే ఉంటారు, ఈయనే గుయిడో వాన్ రోసమ్. ఓకే, సో ఈయన ఇనీషియల్ డేస్లో, ఈయన కెరియర్ స్టార్టింగ్లో ఈయన ఏం చేసేవాడంటే ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేసేవాడు. ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేసేవాడు. సో వర్క్ చేసేటప్పుడు ఆయనకు కొన్ని గుడ్స్ బ్యాడ్స్ ఎదురైనాయి. గుడ్ ఏంటంటే ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని ఫీచర్స్ లేవు. సో దానివల్ల వాళ్ళకి చేసే ప్రాజెక్ట్లో డెవలప్మెంట్లో కొన్ని ట్రబుల్స్, ఇబ్బందులు వచ్చినాయి. సో అందుకని ఈయన ఏం చేశాడంటే ఇంకొక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా డిజైన్ చేద్దామని థింక్ చేస్తా ఉన్నాడు. సో ఇలా థింకింగ్ ప్రాసెస్లో ఆయన ఏం చేశాడంటే పైథాన్ని క్రియేట్ చేశాడు. సో దీన్ని ఎలా క్రియేట్ చేశాడంటే ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే గుడ్ ఉన్నాయో వాటిని తీసుకున్నాడు. దాంతోపాటు ఏవైతే కొత్తగా ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడో వాటిని కూడా యాడ్ చేశాడు. యాడ్ చేసి నేను యాక్చువల్గా పైథాన్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టింది 1989లో స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడైతే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నాడో అప్పుడు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేద్దాం అనుకొని వర్క్ చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి
సో ఇక్కడ ఏవైతే ఏబీసీలో గుడ్ ఉన్నాయో అవి యాడ్ చేశాడు, ఏవైతే మిస్ అవుతున్నాయో వాటిని కూడా పైథాన్కి యాడ్ చేశాడు. సో 1989లో దీనికి పేరు లేదు, ఇప్పుడు అంటే మనకు తెలుసు, అప్పుడు పేరేం లేదు. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఈ లాంగ్వేజ్ అంటే పైథాన్ క్రియేట్ చేసే టైంలో ప్యారలల్గా ఆయన ఏం చేసేవాడంటే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్, ఇది ఒక బీబీసీ కామెడీ సిరీస్. సో ఆయన ఈ బుక్ను చదివేవాడు. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ క్రియేట్ చేసే టైంలోనే ఈ బుక్ని చదివేవాడు. సో అప్పటికి పేరు పెట్టలేదు కదా పైథాన్ అని. సో ఆయన ఒకరోజు థింక్ చేస్తా ఉన్నాడు, ఓకే, సో మనం రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏం పేరు పెట్టాలని థింక్ చేస్తా ఉన్నాడు. సో ఈ బీబీసీ కామెడీ సిరీస్ చదివేటప్పుడు సో ఆయన ఏమనుకున్నాడంటే, నేను పెట్టే పేరు అనేది షార్ట్గా ఉండాలి, యునిక్గా ఉండాలి, డిఫరెంట్గా న్యూగా ఉండాలనుకున్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాసెస్లో థింక్ చేశాడు. థింక్ చేసి మాంటీ పైథాన్స్లో ఉన్న పైథాన్ అనే నేమ్ తీసుకున్నాడు. ఇది ఎందుకు తీసుకున్నాడంటే ఆ టయానికి అప్పటికి ఈ నేమ్ అనేది యునిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, షార్ట్గా కూడా ఉంది. సో ఇలా మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అని ఈ పేరు దీని నుంచి వచ్చింది. సో బీబీసీ కామెడీ సిరీస్ మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ నుంచి వచ్చింది. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో సో దీని తర్వాత ఏం చేశాడంటే మనకి 1991లో పైథాన్ని క్రియేట్ చేశాడు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి పైథాన్ వచ్చేసి ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సక్సెసరు. ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సక్సెసర్ ఎందుకంటే సో దాంట్లో ఉన్నాయి కొన్ని తీసుకొని కొత్తగా ఎక్స్ట్రా యాడ్ చేశారు కాబట్టి దానికి సక్సెసర్ దాని తర్వాత వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇలా మనకి పైథాన్ నేమ్ వచ్చింది. పైథాన్ని డిజైన్ చేసింది, డెవలప్ చేసింది ఎవరంటే గుయిడో వాన్ రోసమ్. సో ఆయన 1989లో స్టార్ట్ చేశారు వర్క్ చేయటం. 1991లో మనకి పైథాన్ రిలీజ్ అయింది. సో ఇది హిస్టరీ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే పైథాన్ యొక్క వర్షన్స్ గురించి చూద్దాం. సో మనకి పైథాన్ ఫస్ట్ వర్షన్ వచ్చేసి 0.90, ఇది 1991లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ దీని తర్వాత మైనర్ రిలీజెస్ ఉన్నాయి, బట్ మేజర్ రిలీజ్ వచ్చేసి 0.20, ఇది వచ్చేసి 2000లో రిలీజ్ చేశారు. సో దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు. లిస్ట్ కాంప్రహెన్షను, దాంతోపాటు గార్బేజ్ కలెక్షన్ సైక్లింగ్, రెఫరెన్స్ కౌంటింగ్, దీంతో పాటు యూనికోడ్ సపోర్ట్ కూడా యాడ్ చేశారు. సో లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఒక ఫీచరు. సో ఇది ఎందుకంటే మనం ఫర్ లూప్స్ వాడితే ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది కదా, లిస్ట్ కాంప్రహెన్షన్ వాడుకొని షార్ట్గా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లో రాయొచ్చు. ఎనీవే తర్వాత చూస్తుంది. సో పైథాన్ 2.0 ముందు వరకు కూడా మెమరీ మనం అసైన్ చేస్తే డీఅలొకేషన్ కూడా మనమే చూసుకోవాలి. పైథాన్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రిమూవ్ చేసేది కాదు. సో 2.0లో మనకి గార్బేజ్ సైక్లింగ్ని యాడ్ చేశారు. సో మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ వేరియబుల్ అవుట్ ఆఫ్ ద స్కోప్ వెళ్ళినప్పుడు అదే పైథాను టేక్ కేర్ చేసిద్ది ఆటోమేటిక్గా మెమరీ నుంచి రిమూవ్ చేయడానికి. ఈ రెఫరెన్స్ కౌంటర్ అనేది గార్బేజ్ కలెక్షన్కి వాడుతారు. అంటే మీకు ఎనీవే మెమరీ మేనేజ్మెంట్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే రెఫరెన్స్ కౌంటర్ 0 అయిద్దో ఆ వేరియబుల్ ఎక్కడ వాడట్లేదని అప్పుడు మెమరీ నుంచి తీసేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యూనికోడ్ సపోర్ట్, అంటే ఇది క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్. సో దీన్ని కూడా యాడ్ చేశారు. ఈ ఫీచర్స్ అన్ని 0.20లో, సారీ 2.0 నాట్ పాయింట్.
సో 2.0లో ఈ ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేశారు. సో నెక్స్ట్ మైనర్ వర్షన్స్ ఉన్నాయి కానీ మేజర్ వర్షన్ వచ్చేసి 3.0. ఇది 2008లో రిలీజ్ అయింది. సో ఇది బ్యాక్వర్డ్ కంపాటబుల్ కాదు. అంటే 3.0 మీరు ఎక్కడైతే 2.0తో వాడి కోడ్ రాశారో ఆ కోడ్ 3.0లో వర్క్ అవ్వదు. సో ఇది వెనక ఉన్న వర్షన్లో రాసిన కోడ్తో దీంట్లో ఎగ్జిక్యూట్ చేస్తే వర్క్ అవ్వదు. బ్యాక్వర్డ్ కంపాటబుల్ కాదు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి 3.0లో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 3.12.2. ఇది లేటెస్ట్ స్టేబుల్ రిలీజ్. లేటెస్ట్ స్టేబుల్ రిలీజ్. ఓకే. సో మనకి 3.13 అనేది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. దీన్నే ప్రీ రిలీజ్ అంటాం. సో ఇది అక్టోబర్ 1కి ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ చేయడానికి. సో ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు లేటెస్ట్ది. సో ఇక్కడ నేను చెప్పే లేటెస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రోజు నేను వీడియో చేసే టయానికి అంటే క్లాస్ చెప్పే టయానికి ఇది లేటెస్ట్. 1 మంత్ తర్వాత చూస్తే ఇది వేరేది అవ్వచ్చు. ఎందుకంటే కొత్త కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. సో మనకి python.org ఉంది. సో దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్స్లో జస్ట్ హైలైట్ చేస్తే మనకి పైథాన్ లేటెస్ట్ వర్షన్ చూపించింది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఫుల్ లిస్ట్ చూడొచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో 3.12 అనేది స్టేబుల్ రిలీజ్. ప్రీ రిలీజ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందన్నా కదా, అది 3.13. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు కన్నా పైథాన్ 3.9 వర్షన్ కానీ అంతకంటే ఎక్కువ వాడుతుంటే మీరు కంపల్సరిగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ 8 కానీ 10 కానీ 11 మాత్రమే వాడాలి. అదే కనుక మీరు విండోస్ 7 కానీ దానికంటే ముందు వచ్చిన విండోస్ ఎక్స్పీ వాడితే వర్క్ అవ్వదు. మీరు పైథాన్ 3.9 వర్షన్ అనేది విండోస్ 8, 10, 11లో వర్క్ అయ్యింది. అంతకుముందు వచ్చిన వర్షన్స్లో వర్క్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరన్నా స్టిల్ విండోస్ 7 వాడుతుంటే వాళ్ళకి హెల్ప్ అయ్యింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పైథాన్ 2.0 అనేది మనకి కోవిడ్ వచ్చింది కదా, సో దానివల్ల దీన్ని డిస్కంటిన్యూ చేశారు. సో దానివల్ల ఏం కాదు, ఆ టైంలో డిస్కంటిన్యూ చేశారు. సో పైథాన్ 2.0 అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. దానికి మీకు సపోర్ట్ ఎక్కడా దొరకదు. మీరు ఇంకా డెవలప్మెంట్ వాడుతున్నా ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఎవరు సపోర్ట్ చేయరు, వాడొద్దు. సో మనమైతే పైథాన్ 3.0నే వాడుకుంటాం. సో ఇది ఓవరాల్ పైథాన్ వర్షన్ యొక్క హిస్టరీ. సో దీంతో పాటు ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్, మీ అందరికీ తెలుసు. సో అందుకనే దీనికి లార్జ్ కమ్యూనిటీ ఉంటుంది, డెవలపర్ కమ్యూనిటీ. సో మన ఎవరు కావాలన్నా దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ అంటే ఏంది? అది ఫ్రీ లైసెన్సు. ఎవరు కావాలనుకున్నా వాళ్ళు ఆ కోడ్ని ఎడిట్ చేయొచ్చు, చేంజెస్ చేయొచ్చు, మళ్ళీ పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ నిన్న చూసినట్టు పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ పైథాన్ అనేది జనరల్ పర్పస్ లాంగ్వేజ్. అంటే దేనికైనా వాడుకోవచ్చు. మనం చూసాం కదా, డిఫరెంట్ అప్లికేషన్స్లో డిఫరెంట్ డొమైన్స్లో వాడుకోవచ్చు. సో దీంతో పాటు ఒక జస్ట్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కోసం కవర్ చేస్తున్నా. మనకి పైథాన్ ఎప్పుడు రిలీజ్ అయింది? 1991లో రిలీజ్ అయింది. జావా ఎప్పుడు రిలీజ్ అయింది? 1996లో రిలీజ్ అయింది. జావా ఇమ్మీడియట్గా పాపులర్ అయింది. బట్ పైథాన్ పాపులర్ అవడానికి అరౌండ్ 20 ఇయర్స్ పట్టింది. ఓకే. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్తున్నాను. 2010 నుంచి పాపులారిటీ పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు దీని యూసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ పైథాన్లో వేరియేషన్స్ ఉంటాయి, దాని గురించి చూద్దాం. పైథాన్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. జనరల్గా ఇది ఎవరు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అసలు అర్థం అవ్వాలి కదా మనం ఏ వేరియేషన్ వాడుతున్నాం అనేది, అందుకోసం కవర్ చేస్తున్నాం. సో పైథాన్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సి పైథాన్. సో సి పైథాన్ అంటే ఏ పైథాన్ రిటర్న్ యూజింగ్ సి అండ్ పైథాన్ లాంగ్వేజ్.
దిస్ ఈజ్ రిటర్న్ యూజింగ్ సి అండ్ పైథాన్. ఓకే. సో మనం గన python.orgలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే వచ్చే పైథానే సి పైథాను. సో డిఫాల్ట్ పైథాన్ వచ్చేసి ఇదే. ఎక్కువ అందరు ఆర్గనైజేషన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, పబ్లిక్ పీపుల్ వాడేది సి పైథానే. సో మోస్ట్ పాపులరు, ఎక్కువ మంది వాడేది సి పైథానే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పీవై పైథాన్ ఉంది. సో పైథాన్ని పైథాన్లో రాశారు, రిటర్న్ యూజింగ్ పైథాన్ ఓన్లీ. సో మీరు స్పెసిఫిక్ కోర్ పైథాన్ వాటికి ఇది వాడుకోవచ్చు. దీంతో పాటు మీకు ఎప్పుడైతే కొద్దిగా ప్రోగ్రామ్స్ పెర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉండాలనుకుంటే పీవై వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పీవైలో మనకి జిట్ కంపైలర్ ఉంది. జనరల్గా ఏమైంది, ప్రోగ్రామ్ రన్ చేయకముందే కంపైలేషన్ జరిగింది. అదే జిట్ కంపైలర్ వాడితే మనకి ప్రోగ్రామ్ రన్ టైంలోనే కంపైలేషన్ జరిగి తర్వాత ఎగ్జిక్యూషన్ జరిగిద్ది. సో దీనివల్ల మనకి ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా కొంచెం ఫాస్ట్గా ఏదైనా అప్లికేషన్ కంపారిటివ్లీ కావాలనుకున్నప్పుడు, డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనం పీవై వేరియేషన్ని వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి జేతాన్. సో జేతాన్ వచ్చేసి రిటర్న్ యూజింగ్ జావా అండ్ పైథాన్. సో దీన్ని జావాతో పైథాన్తో కలిపి రాశారు. సో మీరు ఎప్పుడైనా జావా ప్లాట్ఫామ్, జావా రిలేటెడ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు జేతాన్ని వాడుకోవచ్చు. జావా ప్లాట్ఫామ్ అప్లికేషన్స్కి వాడుకోవచ్చు. సో యాక్చువల్గా 1999 వరకు దీని పేరు జే పైథాన్ అని పిలిచేవాళ్ళు. తర్వాత కొద్దిగా కష్టం అవుతుందని ఈ పీ తీసేసి జేతాన్ అన్నారు, కొద్దిగా షార్ట్ చేశారు. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పైథాన్లో 3 వేరియేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా పైథాన్ వాడారు వేరే లాంగ్వేజ్తో పాటు. సి పైథాన్ అయితే సిఈ పైథాన్, పీవై అయితే ఓన్లీ పైథానే, జేతాన్ అయితే జావా పైథాన్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ వాడేది డిఫాల్ట్గా python.org నుంచి డౌన్లోడ్ అయ్యేది సి పైథానే. సో ఈ సి పైథానే ఇంటర్ప్రెటర్, కంపైలర్ రెండు వాడుకుంటుంది. నేను అందుకని ఇందా నుంచి సి పైథాన్ అని చెప్తున్నా కదా, ఈ వేరియేషనే కంపైలరు, ఇంటర్ప్రెటర్ని వాడుకుంటుంది. మీకు ఎప్పుడైతే కొద్దిగా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలంటే పీవై వేరియేషన్కి వెళ్ళొచ్చు. జావా ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ మీద డెవలప్ చేయాలనుకున్నప్పుడు జేతాన్కి వెళ్ళండి. సో ఇది ఓవరాల్గా పైథాన్ యొక్క హిస్టరీ, వర్షన్స్, వేరియేషన్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 5 minutes వెయిట్ చేయండి. ఒక చిన్న కాన్సెప్ట్స్ కవర్ చేసి రేపు కంటిన్యూ చేయండి. యాక్చువల్గా నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఇన్స్టలేషనే. అందరి దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి అనుకుంటా. ఏం చేయాలంటే మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి చేయాలి, చెప్తాను చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రేపు క్లాస్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పైథాన్ ఇన్స్టలేషన్ ఎలా చేస్తామంటే, విండోస్లో అయితే, ఈవెన్ మ్యాక్ కానీ ఏదైనా కానీ python.orgకి వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేయండి. ఏ బ్రౌజర్ అయినా వాడుకోండి, కన్సర్న్ ఏం లేదు. python.orgకి వెళ్ళండి. సో దీంట్లో డౌన్లోడ్స్ అనే సెక్షన్ ఉంటుంది. సో దీనికి వెళ్ళి క్లిక్ చేయండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ వర్షన్ కావాలంటే వ్యూ ఫుల్ లిస్ట్ ఆఫ్ డౌన్లోడ్స్కి వెళ్ళండి. అదర్వైజ్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఇట్ విల్ గెట్స్ డౌన్లోడెడ్. ఇట్ టేక్స్ సమ్ కపుల్ ఆఫ్ మినిట్స్. సో డౌన్లోడ్ అయింది, నాకైతే ఫాస్ట్గా ఉన్నట్టుంది. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడిగిద్ది కస్టమ్ ఇన్స్టలేషనా, ఇన్స్టాల్ నవ్వా అని. సో నేనైతే ఇన్స్టాల్ నవ్వే కొట్టమని చెప్తాను. దాంతోపాటు పాత్ని python.exeని పాత్కి యాడ్ చేయండి. ఇది యాడ్ చేయకపోతే మీరు కమాండ్ ప్రాంప్ట్ వాడినప్పుడు పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవడానికి లేదా పైథాన్ కమాండ్స్ రన్ చేయడానికి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వర్క్ అవ్వదు. సో ఏ పాత్ నుంచి అయినా వర్క్ అవ్వాలనుకుంటే ఇది వాడాలి.
సో నాకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నా. మీరైతే నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి. సో కొట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. సో మొత్తం ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ వర్షన్ అని టైప్ చేయండి. ఇంతవరకు చేయండి. నేనేం చేస్తానంటే టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా పైథాన్ ఇన్స్టలేషన్ స్టెప్స్ ఇస్తాను. దాంతోపాటు యూట్యూబ్లో ఒక వీడియో ఉంది నేను చేసిందే, ఫాలో అవ్వండి. 100% మీరు ఈజీగా ఇన్స్టాల్ చేయగలుగుతారు. మీరు రేపటికి కూడా ఇన్స్టాల్ చేయలేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. క్లాస్లో ఏం చెప్తాను, క్లాస్ ముందైనా పింగ్ చేయండి, హెల్ప్ చేస్తాను. ఫైనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఫైన్ అంటే ఓకే, అందరికి షేర్ చేస్తాను.